ఓం నమో వెంకటేశాయ, ఓం నమో తిరుమలేశాయ. అందరికీ నమస్కారం. క్రిందటి వీడియోలో తిరుమల అద్భుతాలలో భాగంగా స్థల పురాణం గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు స్వామివారికి జరిపే విశేష సేవల గురించి తెలుసుకుందాం. అందులో సుప్రభాత సేవ ఒకటి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రతిదినం జరిగే ఆర్జిత సేవల్లో సుప్రభాత సేవ ఒకటి. ఇది మేలుకొలుపు సేవ. రోజువారీ నిర్వహించే పూజా కార్యక్రమాలన్నీ కూడా ఈ సేవతోనే ప్రారంభమై బంగారు వాకిలి తలుపులు తెరవబడతాయి. సంవత్సరంలో ఒక్క మార్గశిర మాసంలో తప్ప ప్రతిదినం కూడా ఈ సేవను నిర్వహిస్తారు. మార్గశిర మాసంలో సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావైని పఠిస్తారు. ఇది ఆర్జిత సేవ కాదు, ఏకాంతంగా నిర్వహించే సేవ. చారిత్రక ఆధారాలను బట్టి ప్రస్తుతం అమల్లో ఉన్న సుప్రభాత సేవా విధానం 15వ శతాబ్దంలోనే ప్రారంభమైనట్లు తెలుస్తుంది. అంతకుముందు ఈ సేవ ఎలా జరిగేదో తెలిపే ఆధారాలు లభ్యం కావడం లేదు. అయితే స్వామివారికి మేలుకొలుపులు పాడే సాంప్రదాయం మాత్రం ఎప్పటి నుండో ఉంది. తరతరాలుగా హైందవ జాతిలో ఆధ్యాత్మిక చైతన్యాన్ని జాగృతం చేస్తున్న మహత్తరస్థవం శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం. నేటికి లక్షలాది మంది దేశ విదేశాలలో ఉన్న తెలుగువారి ఇండ్లలో నిత్య దినచర్య, నిత్య పూజ సుప్రభాత పఠనంతోనే ప్రారంభమవుతాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. శ్రీవారి సుప్రభాత సేవలో 29 శ్లోకాలున్న సుప్రభాతము, 11 శ్లోకాలున్న స్తోత్రము, 16 శ్లోకాలున్న ప్రపత్తి, 14 శ్లోకాలున్న మంగళాశాసనాన్ని పఠిస్తారు. 15వ శతాబ్దంలో మనవాల మహాముని శిష్యుడైన ప్రతివాద భయంకర అన్నన్ స్వామి దీనిని రచించినట్లుగా భావిస్తారు. కౌసల్య సుప్రజా రామ అంటూ మేలుకొలుపు పాడించుకోవడం ద్వారా స్వామి తాను సాక్షాత్తు శ్రీరామచంద్రుని మరో అవతారమని లోకాలకు చాటుతున్నారు. అలాగే స్వామివారి యొక్క ఇతర అవతారాల వర్ణన కూడా సుప్రభాతంలో ఉంది. సుప్రభాత సేవకు ముందుగా కొన్ని సన్నాహాలు జరుగుతాయి. స్వామివారి ప్రప్రథమ దర్శన భాగ్యాన్ని పొందిన భాగ్యశీలి సన్నిధి కొల్ల. సాక్షాత్తు ఆ స్వామివారి వరానుగ్రహం పొందిన ఆనాటి గోపాలకుని వంశస్థులే ఈ సన్నిధి గొల్ల. ప్రతిరోజు బ్రాహ్మీ ముహూర్తంలో అనగా తెల్లవారుజామున 2:30 గంటల నుండి 3 గంటల ప్రాంతంలో ఈ సేవ ప్రారంభమవుతుంది. సన్నిధి గొల్ల ఆ సమయానికి శుచి స్నాతుడై తిరునామాన్ని ధరించి గోవిందనామాన్ని పఠిస్తూ దివిటీని పట్టుకుని తిరుమల వాడవీధిలోనికి ప్రవేశిస్తారు. అక్కడ నుండి తిరుమల ఉత్తర మాడవీధిలోని శ్రీవారి నిత్యసేవా కైంకర్యపరులైన శ్రీ వైకాసన అర్చకుల తిరుమాళిగకు అనగా ఇంటికి వెళ్ళి భక్తిపూర్వకంగా వారికి నమస్కరించి ఆలయానికి ఆహ్వానిస్తారు. అప్పటికే శుచి స్నాతులై 12 ఊర్ధ్వపుండ్రాలను ధరించి సంధ్యానుష్ఠానాలను పూర్తి చేసుకున్న అర్చక స్వాములు ఆలయానికి బయలుదేరుతారు. వారు కుంచకోల అనే సంగీత పరికరాన్ని భుజంపై పెట్టుకుని తాళంచెవుల గుత్తితో సన్నిధి గొల్లను అనుసరిస్తూ ఆలయానికి విచ్చేస్తారు. శ్రీవారి ఆలయ మహాద్వారం వద్దకు రాగానే అక్కడ ఉత్తరం వైపున ఉన్న నగారా మండపంలో పెద్ద గంటను మోగిస్తారు. అక్కడ అర్చక స్వాములు ప్రధాన ద్వార దేవతలైన శంఖనిధి, పద్మనిధులకు మంత్రపూర్వక ప్రణామాలర్పిస్తూ ఆలయ ప్రవేశం చేస్తారు. వారి వద్ద ఉన్న కుంచకోలను, తాళంచెవుల గుత్తిని ధ్వజస్తంభ మండపంలో ఈశాన్య దిక్కున ఉన్న క్షేత్రపాలక్షులకు తగిలించి భక్తితో నమస్కరించి ధ్వజస్తంభానికి ప్రదక్షిణగా వెండి వాకిలిని దాటి బంగారు వాకిలి ముందు నిలిచి స్వామివారిని ధ్యానిస్తూ ఉంటారు. ఈలోగా పెద్ద జీయంగర్, చిన్న జీయంగర్ స్వాములు, ఏకాంగి స్వామి, ఆలయ అధికారులు కూడా తలుపులు తెరవడానికి సిద్ధంగా ఉంటారు. ఇంతలో సుప్రభాత సేవకు నిర్ణీత రుసుము చెల్లించిన భక్తులు కూడా వైకుంఠం క్యూ ద్వారా ఆలయంలోనికి ప్రవేశిస్తారు. వీరంతా కూడా బంగారు వాకిలి ముందు నిలిచి దక్షిణం వైపు పురుషులు, ఉత్తరం వైపు స్త్రీలు నిలిచి ఉంటారు. ఇలా అందరూ సిద్ధంగా ఉండగా సమయం 3 గంటలు కాగానే అర్చకులు కుంచకోల అనబడే తాళాలతో కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అని బిగ్గరగా సుప్రభాతాన్ని ప్రారంభిస్తూ బంగారు వాకిలి ద్వారాలను తెరుస్తారు. ముందుగా సన్నిధి గొల్ల, ఆ వెనుకనే వరుసగా అర్చక స్వాములు, జీయంగిరి స్వాములు మరియు ఏకాంగి మహంతు మఠం వారు తెచ్చిన పాలు, చక్కెర, వెన్న, తాంబూలంతో కూడిన పల్లాన్ని తీసుకుని అందరూ కూడా లోనికి ప్రవేశిస్తారు. బంగారు వాకిలి ముందు నిలిచి ఉన్న వేదపారాయణదారులు అర్చకులు ప్రారంభించిన సుప్రభాతాన్ని శ్రావ్యంగా పఠిస్తారు. వీరితో పాటు తాళ్లపాక అన్నమయ్య వంశీకులొకరు అన్నమయ్య కీర్తననొకదాన్ని ఆలపిస్తూ ఉండగా అర్చకులు లోపలికి వెళ్లిన వెంటనే శయన మండపంలో పాన్పుపై పవలించి ఉన్న భోగ శ్రీనివాస స్వామి మూర్తిని అత్యంత భక్తి శ్రద్ధలతో గర్భగుడిలోనికి తీసుకుని వెళతారు. బంగారు వాకిలి బయట సుప్రభాత పఠనం జరుగుతూ ఉండగా సన్నిధిలో శ్రీవారికి మొట్టమొదటగా పాలు నివేదిస్తారు. తరువాత శ్రీ వైకాసనులైన అర్చకులు శ్రీ స్వామివారి గడ్డంపై పచ్చకర్పూరపు చెక్కును అందంగా అలంకరిస్తారు. తరువాత స్వామివారికి కర్పూర నీరాజనం సమర్పిస్తారు. ముందుగా బంగారు పంచపాత్రలో రాత్రి ఏకాంత సేవ అనంతరం బ్రహ్మాది దేవతలు అర్చించిన తీర్థాన్ని అర్చకులు స్వీకరిస్తారు.
తరువాత జిజంగిరి స్వామివారికి తీర్థం షటారి ఇచ్చిన అనంతరం సుప్రభాతాన్ని పఠించిన వేదపారాయణదార్లు మొదలైన వాళ్ళు భక్తులు లోనికి వచ్చి శ్రీవారిని విశ్వరూప దర్శనం చేసుకుంటారు. ముందు రోజు రాత్రి బ్రహ్మ మొదలైన దేవతలు స్వామివారిని అర్చించి వెళతారని భక్తుల నమ్మకం. సుప్రభాత సేవ కోసం నిర్ణీత రుసుము చెల్లించిన భక్తులు ఈ సేవలో పాల్గొనవచ్చును. ఈ ఆర్జిత సేవ యొక్క రుసుము 120 రూపాయలు. సుమారు 60 రోజుల ముందుగా తిరుమల తిరుపతి దేవస్థానం వారి యొక్క ఈ దర్శన కౌంటర్లో అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్నట్లయితే ఈ టిక్కెట్లు దొరికే అవకాశం ఉంటుంది. సుప్రభాత సేవలో పాల్గొనే భక్తులకు దాదాపు 20 నుండి 25 నిమిషాల పాటు బంగారు వాకిలికి ఎదురుగా అత్యంత సమీపంలో వేచి ఉండి వీరుల విందైన సుప్రభాత గానాన్ని ప్రత్యక్షంగా ఆలకిస్తూ అందులో స్వరం కలుపుతూ బంగారు వాకిళ్లను శాస్త్రోక్తంగా తెరిచే విస్తారమైన ప్రక్రియను ప్రత్యక్షంగా తిలకించుకునే మహత్తర భాగ్యం దక్కుతుంది. ఈ సేవ కోసం ఏళ్ల తరబడి నిరీక్షించే భక్తులు ఎందరో ఉంటారు. అటువంటి విశిష్టమైన సేవను మనం ప్రత్యక్షంగా అనుభవించకపోయినా కూడా పరోక్షంగానైనా వింటూ ఆ ఆనందాన్ని పొందుదాం. ఓం నమో వెంకటేశాయ, ఓం నమో తిరుమలేశాయ. మరొక అధ్యాయంతో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.